సిఎస్బిఐఎస్ అకాడమీ రాబోయే గ్రూప్ 2 కోసం ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్, అంటే దాదాపు 6 months 6 నెలల పాటు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు దీనికి సంబంధించి అందరికీ సంబంధించిన ఈ బ్యాచ్ అనమాట. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఈ బ్యాచ్లో ప్రత్యేకత ఏంటంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్. మీరు కనుక ఈ బ్యాచ్లో ప్రాపర్గా ఇప్పుడే ఎగ్జామ్ రాస్తున్నాం అని టెస్ట్ని సీరియస్గా తీసుకుంటే, క్లాస్లో టీచర్ ఏం చెప్పారో ఆ ఆస్పెక్ట్స్ని ఇంకా సీరియస్గా తీసుకుంటే ఈజీగా సక్సెస్ వచ్చింది. చాలామంది గ్రూప్స్కి చదివే అభ్యర్థులు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది, ప్రిలిమ్స్ ఎప్పుడు జరుగుద్ది, మెయిన్స్ ఎప్పుడు జరుగుద్ది, దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, చదువు మీద తక్కువ ఫోకస్ పెడతారు. నేను చెప్తాను, ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా మనకే టాప్ 10లో రావాలి, ఆ ధ్యేయంతో చదవాలి. ఎగ్జామ్ డేట్తో మనకు సంబంధం లేదు, ఎగ్జామ్ ఎలా జరిగితే మనకు సంబంధం లేదు, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో మనకు సంబంధం లేదు, ఎగ్జామ్ చుట్టూ ఉండే రూమర్స్తో మనకు సంబంధం లేదు. ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా మనకి రావాలన్నమాట. దీనిలో ఈ కోర్సులో ప్రత్యేకంగా వీలైనంత వరకు అన్ని సబ్జెక్టులకి క్లాస్ నోట్స్తో పాటు, క్లాస్లో టీచర్ చెప్పే క్లాసెస్తో పాటు స్టడీ మెటీరియల్స్ కానీ, మెయిన్గా టెస్ట్లు కానీ ప్రత్యేకంగా అనమాట. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ప్రత్యేకంగా మీకు సెషన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఈ టెస్ట్లు ఎలా అంటే చాప్టర్ వైజ్, సెక్షన్ వైజ్, సబ్జెక్ట్ వైజ్. ఫస్ట్ చాప్టర్ వైజ్ ఉంటాయి, తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, తర్వాత ఫస్ట్ చాప్టర్ వైజ్, తర్వాత సెక్షన్ వైజ్, ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్, తర్వాత ఫుల్ లెంత్, ఇలా ఉంటాయి అన్నమాట. కాబట్టి పూర్తి స్థాయిలో కోచింగ్ అయిపోయేంత వరకు ఎగ్జామ్ గురించి ఆలోచించకండి, అంటే నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. ఏదైనా ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా నోటిఫికేషన్ సంబంధించి ఆలోచించకండి. ముందు మన సబ్జెక్ట్ ఎంతవరకు వంట పట్టింది, సబ్జెక్ట్ ఎలా నేర్చుకున్నాం, సబ్జెక్ట్ మీద ఎలా ఉంది, అండ్ ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ లేకపోతే చాలా కష్టం. మీరు నన్ను చూస్తున్నారు, ఐ థింక్ మీరు చాలామంది నా వీడియోస్ కూడా చూసుంటారు. నేను చాలా రిజిడ్గా ఉంటాను ఆ టైం టేబుల్ విషయంలో. రోజుకి 12 నుంచి 15 గంటల వరకు 12 to 15 hours నేను చదువుకుంటాను, వర్క్ చేస్తూనే ఉంటాను. ఏ రోజు చేయాలనుకుందో ఆ రోజు చేసే పడుకుంటాను. చాలా నాతో నేను స్ట్రిక్ట్గా ఉంటా, చాలా నాతో నేను రిజిడ్గా ఉంటాను, టఫ్గా ఉంటాను. చాలా స్ట్రిక్ట్గా ఉంటా, చాలా టఫ్గా ఉంటాను. ఆ టైం టేబుల్ విషయంలో నేను చాలా చాలా ప్రాపర్గా ఉంటాను అనమాట. పక్కా ప్రాపర్గా ఉంటాను ఆ టైం టేబుల్ విషయంలో. ఏ రోజు ఆ రోజు యూనిట్ అనుకుంటాను, నాకు ఎంత కష్టమైనా దాన్ని చేసే పడుకుంటాను. నాలో ఉన్న ఆ కసి వల్లే నేను ఏది చేసుకుంటే అది గెలుస్తాను. ఏది చేసినా దానిలో సక్సెస్ వచ్చింది అనమాట. ఎవరికైనా భూమి మీద నేను చేయగలిగితే ఎవరైనా చేయగలరు. భూమి మీద ఎవరికి ఆ కసి ఉన్నా వాళ్ళు ఆ పని చేసేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ కిల్లర్ ఇన్స్టింక్ట్ డెవలప్ చేసుకోండి. ఆ టైప్ ఆఫ్ నేను చేస్తాను, చేసి తీరుతాను, ఆ ఇన్స్టింక్ట్ డెవలప్ చేసుకుంటే మాత్రం సక్సెస్ అందరూ వస్తుంది. అలా కాకుండా ఏదో చదువుతున్నాం, ఎప్పుడు వస్తుంది అప్పుడు చూద్దాం, అప్పుడు మళ్ళీ రివిజన్ చేస్తాం కదా, అలా ఆలోచించదు. ఎగ్జామ్ నాటికి ఒక 5 రివిజన్స్ అయిపోవాలి. ఎగ్జామ్ స్టార్ట్ అయిన నాటికి ఒక 5 రివిజన్స్ కంటిన్యూస్గా 1, 2, 3, 4, 5 రివిజన్స్ అయితే కానీ మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళకూడదు, అసలు ఎగ్జామ్కి వెళ్ళకూడదు. ఆ మోడల్లో చదువుకోవాలి. తర్వాత మనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకే ప్రాబ్లమ్లా స్విచ్ ఆఫ్ చేసేసుకోండి బ్రెయిన్. నేను ఒక టెక్నిక్ ఫాలో అవుతాను, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్. ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చే నాకు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, క్లాస్లో కంటే అదేం గుర్తురాకూడదు. నాకు నా లక్ష్యం కోసం నేను చేస్తున్నప్పుడు నాకేం గుర్తురాదు అనమాట. సో పర్ఫెక్ట్గా నేను దాన్ని మేనేజ్ చేసుకోగలను. మన బ్రెయిన్కి మనం చెప్పుకోవాలి, మన మైండ్కి మనం చెప్పుకోవాలి, దీంతో మనకు సంబంధం లేదు, మన లైఫ్లో ఎటువంటి బయట విషయాలు ఉన్నా మనకు సంబంధం లేదు, మనం దేనికోసం వచ్చాం, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఆ లక్ష్యం మీద గురి పెట్టాలి. అది నాకు చాలా అలవాటు అయిపోయింది. అంటే నేను చిన్నప్పటి నుంచి నా సర్కమ్స్టెన్సెస్ కానీ, నా పరిస్థితులు కానీ నాకు తెలుసు కాబట్టి నేను ఒకదాని మీద ప్రాపర్గా గురి పెట్టి పనిచేస్తాను అనమాట. మీరు కూడా లక్ష్యం ఏదైతే అనుకుంటున్నారో దాని మీద పెట్టండి. అండ్ ఊరికి డిమోటివేట్ అవ్వద్దు. ఒక్కోసారి అనిపించింది, అబ్బా ఇప్పుడు పడుద్దు నోటిఫికేషన్, అబ్బా ఎగ్జామ్ ఎప్పుడు రాయాలో, ఇలా ఎక్కువ ఆలోచించవద్దు. దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈరోజు మనం ఏం చేయాలో ఆలోచించండి అంతే. ఈరోజు ఏంటి, అండ్ మీరు షెడ్యూల్ వేసుకోండి. షెడ్యూల్ ఎలా ఉంటుందంటే క్లాసులతో పాటు మీ షెడ్యూల్ ఉండాలి. మీకు ఏ క్లాస్ స్టార్ట్ అయితే ఆ క్లాస్తో పాటు మీ షెడ్యూల్స్ వేసుకోండి. క్లాసులు స్టార్ట్ అయ్యేలోపు బేసిక్స్ చూసుకోండి. క్లాసులు స్టార్ట్ అయ్యాక టీచర్తో పాటు షెడ్యూల్ వెళ్ళిపోండి. అండ్ ఇంకేంటంటే మీరు క్లాస్లో ఏం చెప్పబోతున్నారో ముందు రోజు చదివితే మీకు క్లాస్ క్లారిటీగా అర్థమైంది. ఏమైనా డౌట్స్ వస్తే కూడా అడగచ్చు.
క్లాస్ చెప్పిన తర్వాత చదివితే కొంచెం ఎప్పుడైనా సరే క్లాస్ చెప్పకముందు చదవాలి, క్లాస్ చెప్పిన తర్వాత టాపిక్ చదవాలి. ఇది సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన టెక్నిక్ అనమాట. చాలామంది క్లాస్ చెప్పాక అది చదువుతారు. నేనంటాను చెప్పకముందే సార్ రేపు ఏం చెప్తున్నారో తెలుసుకుని మనం చదువుకొచ్చుకున్నాం అనుకోండి, తర్వాత ఈజీగా అర్థమవుతుంది. రెండోసారి చదివితే ఇంకా బ్రెయిన్లో క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ సొంత నోట్స్ రాసుకోండి. ఎంత టీచర్ చెప్పిన నోట్స్ ఉన్నా, ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నా సొంత నోట్స్కి ఏది ఆల్టర్నేటివ్ కాదు. ఓన్ నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 కూడా మీ సొంత నోట్స్ మీకు ఉండాలి. టీచర్ చెప్పిన నోట్స్, ఒక 4 టెక్స్ట్ బుక్స్, క్లాస్లో ఇచ్చిన మెటీరియల్స్ అన్నీ కలిపి మీ ఓన్ నోట్స్ మీరు చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సొంత నోట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఓకే, నేను అప్పుడప్పుడు వస్తుంటాను. విత్ దిస్ నోట్ ఐ టెల్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఇప్పుడు రెగ్యులర్గా అందరు టీచర్స్ వచ్చి క్లాసెస్ ఎలా ఉంటాయని చెప్తారు. నేను మధ్యలో కనిపిస్తూ ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. ఏదైనా చదువు విషయంలో డౌట్స్ ఉన్నా ఏదైనా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అండ్ మీతో చివరి వరకు మీరు అనుకోవచ్చు కోచింగ్ అయిపోయాక వదిలేస్తాం, అట్లే ఉండదు. మీరు కనుక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం వచ్చింది అనుకోండి, ఈ లోపు ఏమైనా కరెంట్ అప్డేట్స్ ఉన్నా ఆ క్లాసెస్ కూడా మీకు ఇస్తాం. ఓకే, మీరు అవి CSBS అకాడమీ మధ్యలో అయితే అంటే మీ ఎగ్జామ్ అయిపోయేదాకా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి వీటికి సంబంధించి అప్డేట్స్ కూడా మీకు రెగ్యులర్గా ఇప్పించే ప్రయత్నం అంతా నేను దగ్గర నుంచి చేస్తూ ఉంటాను. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. ఓకే, ఇంకా నాగరాజ్ ఇంకా హైదరాబాద్. ఓకే, నైస్. ఎనీ అదర్ థింగ్? వరంగల్. ఓకే, నాగరాజ్ గారు వీళ్ళ బ్యాచ్ 6 నెలలు ఉంటుంది కదా. 6 నెలల తర్వాత కూడా వీళ్ళ ఎగ్జామ్ వరకు ఏదైతే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళతో టచ్లో ఉండండి. వీలైనంత వీళ్ళకి సపోర్ట్. ఎగ్జామ్ రోజు వరకు నోటిఫికేషన్ లేట్ అయినా ముందు వచ్చినా సంబంధం లేకుండా వాళ్ళు కంటిన్యూస్గా రిగరస్గా చదువుకునేది చూడండి. టెస్ట్లు పెట్టినప్పుడు వీళ్ళకి సంబంధించిన టెస్ట్లో వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో డిస్ప్లే చేయండి, ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది అనేది కూడా. ఓకే, టెస్ట్లు చాలా సీరియస్గా తీసుకోండి. నాకు కూడా టెస్ట్ రిజల్ట్స్ పంపించండి, ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎలా చదువుతున్నారు, నేను కూడా అసెస్ చేస్తూ ఉంటాను అన్ని సబ్జెక్టులు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.